స్వాగతం, సుస్వాగతం. భావితరం యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్యాన్సర్ బారి నుండి మనం ఎలా నివారించుకోవాలి అనే అంశం మీద మీతో మాట్లాడబోతున్నాం. ఎందుకు అంటే ఈ సంవత్సరం 2024లో దాదాపుగా 3 లక్షల మంది దీని బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. అలాగే రీసెర్చ్ ఏమంటున్నారంటే 2025 వచ్చే సంవత్సరంలోనే ఇది ఐదింతలు 15 లక్షల మంది వరకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని మనకు నిపుణులు అంటున్నారు. కాబట్టి దీన్ని ముందు జాగ్రత్త చర్య కొద్దిగా మనము సహాయం తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు బాగుపడతారు. సో ఇది తప్పకుండా మీరు ఇది అధిగమించాలి. ఈ వీడియో చూడండి, సూచనలు పాటించండి. ఓకే. సో భావితరం వీడియో ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి ఒక మిలియన్ ప్రజలకి మనం ఆరోగ్య సమాచారం అందజేయాలని, అది కూడా ఈ 31 డిసెంబర్ 2024 వరకు ఫర్ వెల్నెస్ లివింగ్ అనే ఫేస్బుక్ పేజ్ అండ్ భావిత వీడియో ఛానల్ రెండింటి ద్వారా మేము చేస్తున్నాము. అయితే ఈ వీడియోలోకి దూకే ముందు ఒక చిన్న నిరాకరణ. Everyone, I'm Pratibha. Hi everyone, I'm Pratibha. I'm the hosting of today's session. Thank you everyone. సో ఇవాళ యాక్చువల్గా మనకు మన మంచి కోరుతూ అండ్ చాలా మందికి కూడా హెల్త్ చాలా మందికి అనే బదులుగా తన రీసెర్చ్ అంతా కూడా హెల్త్ పైనే పెట్టేసి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అందరికీ సేవ చేయాలన్న ఒక ఆలోచనతో మేడం ఉన్నారు. చెప్పాలి అంటే తను వచ్చేసి ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్ అండి అండ్ ఎన్హెచ్ఐ సర్టిఫికేట్ ఫ్రమ్ కాలిఫోర్నియా అండ్ షీఈ్ ఏ ఎక్స్ విజైఐటి ప్రొఫెసర్ కూడాను. సో షీఈ్ నన్ అదర్ దెన్ అరుణ మ్యామ్ అండి. సో ఇవాళ ఇక్కడ మనకు ఒక మంచి టాపిక్ తో వచ్చారు. సో మ్యామ్, వెల్కమ్ మ్యామ్. సో ఇట్స్ ఆల్ యువర్స్ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you. Thank you so much, Pratibha, for your welcome, warm introduction. So, ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్ తో వచ్చేసాము అండి. హలో ఎవ్రీవన్. సో ఏంటి టాపిక్ అంటే క్యాన్సర్ గురించి అని అనుకున్నాము మా టీంలో. సో అలా చేయాలి అన్నప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఈ టాపిక్ గురించి నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదండి. ఓకే. జస్ట్ నా అనుభవాలు అండ్ లైఫ్ లో జరిగిన అనుభవాలు, నా చుట్టూ జరుగుతున్నవి అబ్జర్వ్ చేసినవే మీతో పంచుకోవాలని వచ్చాను నేను. క్యాన్సర్ అనేది ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలిసిన పదమే. అసలు అందరూ వింటున్నారు, ఓకే, చూస్తున్నారు కొన్ని కొన్ని కేసెస్ ని. అలా నాకు మా ఇంట్లోనే ఒకటి జరిగింది. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ యాజ్ వెల్ యాజ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ ఎవ్రీడే ఆల్మోస్ట్ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో కూడా ఒకటి జరిగింది. సో అంటే మన కళ్ళ ముందే చూస్తూనే ఒక 6 months లో 1 year లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే సో ఎప్పుడైతే అలా జరిగిందో నేను చాలా చాలా నేను కూడా డిస్టర్బ్ అయ్యాను చాలా. నిజంగా అలా వచ్చినప్పుడు అప్పటి వరకు బాగానే ఉంటారు. సడన్ గా టెస్ట్ లో తెలుస్తుంది, వీక్ అవుతారు. సో చూస్తుండగానే టెస్ట్ లో బయటపడుతుంది. అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకే కాకుండా చుట్టూ ఉన్న మనుషులు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతారండి. చాలా చాలా అది ఫ్యామిలీలో చూసాం కాబట్టి, ఆ క్లోజ్ ఫ్రెండ్స్ లో చూసాం కాబట్టి చూస్తూనే ఇదేంటి ఇలా అయిపోయింది అన్నట్టు అయిపోతుంది అనమాట. ఆ ట్రీట్మెంట్ చాలా భయంకరంగా అనిపించింది నాకైతే. అండ్ డిప్రెషన్ స్టేజ్ కి వెళ్ళిపోతాం, కొన్నాళ్ళు పడుతుంది మళ్ళీ బయటికి రావడానికి. అలా ఉంటుంది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మరి దాన్ని రాకుండా చేసుకోవచ్చా అంటే ఎస్, మన చేతిలోనే ఉంది. అసలు రాకుండానే చేసుకోవచ్చు. మరి ఎందుకు ఇంతలాగా స్ప్రెడ్ అయిపోయింది, ఇంతలాగా వస్తుంది, ఇన్ని హాస్పిటల్స్ వస్తున్నాయి? యాక్చువల్లీ 40-50 years బ్యాక్ అంట ఓన్లీ ఎక్కడో ఒక హాస్పిటల్ ఉండేదంట క్యాన్సర్ కి. యాక్చువల్ చెప్పాలండి ఈ రోజున ప్రతి సిటీలో నంబర్ ఆఫ్ హాస్పిటల్స్, ఈచ్ హాస్పిటల్లో దానికి ఒక సెపరేట్ సెక్షన్ కూడా ఉంటుంది.
మరి ఎందుకు ఇంతలా అయిపోయింది అనేది మీకు అవగాహన తీసుకురావడం కోసం అని చెప్పి ఈ సెషన్ చేస్తున్నామండి. క్విక్ క్యూర్ మన చేతిలోనే అది రాకుండా చేసుకోగలిగే టెక్నిక్స్ ఉన్నాయి, మనము చిట్కాలు ఉన్నాయి, మనం చేసుకోవచ్చు. అదే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో అసలు క్యాన్సర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద క్యాన్సర్? చెప్పాలి అంటే చాలా సింపుల్ వర్డ్స్ లో నేను చెప్తాను అండి. జనరల్ గా మన బాడీ అంతా కొన్ని కోట్ల కణాల సముదాయం కదా, క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అందులో ఒక సెల్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఓకే, దాని స్ట్రక్చర్, సెల్ అంటే దాని స్ట్రక్చర్ కానీ డిఎన్ఏ కానీ కొంచెం డిస్టర్బ్ అయితే అదేం చేస్తుంది, దాని స్ట్రక్చర్ ని కంప్లీట్ చేసుకోవడం కోసం పక్క సెల్ ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే తనది కంప్లీట్ చేసుకోవడం కోసం. సో అలా మళ్ళీ ఇది బాగుపడదు సరి కదా, పక్క దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఆ 2 సెల్స్ వెళ్ళి ఇంకొక 2 సెల్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఓకే, అంటే పాడు చేస్తుంటాయి. ఇలా ఈ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ 1 2 2 4 4 8 8 16 అని మనకు ఉంటుంది కదా, ఎక్స్పోనెన్షియల్ గ్రోతే. బట్ స్టార్టింగ్ లో చాలా స్లోగా ఒక సెల్ ఇంకొక సెల్ పాడు చేయడానికే కొన్ని డేస్, నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది అనమాట యాక్చువల్లీ. సో ఆ సెల్ డ్యామేజ్ లీడ్స్ టు క్యాన్సర్ అండ్ అదర్ డిసీజెస్ ఆల్సో. బేసిక్ గా ఏంటి అంటే సెల్స్ డ్యామేజ్ అవ్వడాన్ని క్యాన్సర్ అని అంటాం. అవి అబ్నార్మల్ సెల్స్ అయిపోయి అవి ఇంకా మంచిగా ఉన్న సెల్స్ ని కూడా డిస్టర్బ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో మనం మనం హెల్దీగా ఉన్నాము అంటే, మన సెల్స్ హెల్దీగా ఉన్నాయంటే మనం హెల్దీగా ఉన్నట్టు. అవి ఎప్పుడైతే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుందో డెఫినెట్లీ మొత్తం లోపలంతా డ్యామేజ్ అవుతున్నట్టే కదా, అది మనకి తెలీదు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద క్యాన్సర్. నా క్యాన్సర్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. మీరు చాలా సార్లు డాక్టర్స్ అయితే మనకి చెప్పడము, మనం టెస్ట్లకు వెళ్ళినప్పుడు వింటాము, ఎయిదర్ థర్డ్ స్టేజ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ లోనే అది సిమ్టమ్స్ బయటపడతాయి. ఓకే, అంటే ఫోర్త్ స్టేజ్ లో అది బయటపడడానికి 10 years ముందు అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను. సో 10 years ముందే స్టార్ట్ అవుతుంది అక్కడ డ్యామేజ్ అన్నది. ఓకే, స్టార్టింగ్ లో చాలా స్లోగా ఉంటుంది ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్. ఆ స్టేజ్ లో మనకి సిమ్టమ్స్ ఏమీ బయటపడవు, లోపల డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో బయటపడకపోయేసరికి మనం హెల్దీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అన్నట్టుగా మనం, బట్ ఆ టైంలో టెస్ట్ కూడా సరిగ్గా చేసుకోలేము, టెస్ట్ లో కూడా బయటపడదు అది. సో బట్ ఇంకా ఆ లెవెల్ టెస్ట్ చేసుకోవాలంటే మేబీ చాలా కాస్ట్లీ కూడా ఉండొచ్చు, ఎవరు మనకి సజెస్ట్ చేయరు కూడా. సో దాంతో ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కి పాస్ ఆన్ అవ్వడానికి మేబీ 5 years, 6 years, 7 years పడుతుంది. ఆ టైంలో మనకి ఏమీ తెలియదు. బట్ థర్డ్ స్టేజ్ కి వచ్చేసరికి కొంతమందికి సిమ్టమ్స్ ద్వారా బయటపడుతుంది. అండ్ ఫోర్త్ స్టేజ్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అంటే చాలా సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే మరి ఎలాంటి క్యాన్సర్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఒక పార్ట్ కి వచ్చింది అనుకోండి, ఆ పార్ట్ లోనే సెల్స్ పాడవుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, సో బ్రెస్ట్ లోనే ఆ పార్ట్ లోనే సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, డాక్టర్స్ విల్ అబ్జర్వ్ అండ్ ఆ పార్ట్ వరకు ఆపరేషన్ చేసి తీసేస్తారు. సపోజ్ యూటరస్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఓకే, టైప్స్ దీస్ ఆర్ ఆల్. లంగ్స్ క్యాన్సర్ అండ్ లైక్ బ్లడ్ క్యాన్సర్ వచ్చేసి బ్లడ్ లోనే సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఓన్లీ బ్రెస్ట్ అనుకోండి, బ్రెస్ట్ వరకు తీసేస్తారు. ఓన్లీ యూట్రస్ అనుకోండి, ఓన్లీ యూట్రస్ వరకు ఆపరేషన్ చేసి ఆ పార్ట్ తీసేస్తే రిమైనింగ్ సెల్స్ అన్ని హెల్దీగా ఉన్నాయి అంటే హ్యాపీ. ఓకే, అంటే ఆ పార్ట్ వరకు తీసేయచ్చు అనమాట. అలా ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఓవరీస్ వరకు తీసేస్తే, ఆ పార్ట్ వరకు తీసేస్తే రిమైనింగ్ అంతా హెల్దీగా ఉన్నట్టు. సో అలాగని లంగ్స్ తీసేస్తామా? కొన్ని కుదరవు కదా. బ్లడ్ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సంహౌ, ఐ డోంట్ నో దట్ వర్డ్, బోన్ మ్యారో అదంతా చేస్తారు, బ్లడ్ ని కూడా మొత్తం మారుస్తారు. బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం, కొంచెం టీడియస్ గానే ఉంటుంది అది. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ రకరకాల క్యాన్సర్స్ కి. సో
కొంతమంది సర్వైవ్ అవుతూ ఉండుండొచ్చు, కొంతమందికి అది అవ్వకపోతూ ఉండుండొచ్చు. అయితే మరి ఇంతలాగా ఆల్మోస్ట్ అందరం వింటున్నాము, చూస్తున్నాము, మన కళ్ళ ముందే ఇలా జరుగుతున్నాయి. మరి ఏంటి రీజన్స్ ఏంటి క్యాన్సర్‌కి? మరి 40, 50 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది. ఈ రోజున ఇంతలాగా హాస్పిటల్స్ పెరిగిపోవడానికి కారణం ఏంటి? పేషెంట్స్ పెరిగిపోవటానికి కారణం ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ఒకటి జెనెటిక్ ఉంటుందా అండి? అంటే చెప్పాం కదా! జీన్స్‌లోంచి డీఎన్ఏనే చేంజ్ అయిపోతే అక్కడి నుంచి అది అలా స్ప్రెడ్ అవుతూ మారిపోతూ వస్తుంది. జీన్ మోడిఫికేషన్ అనేది జీన్స్‌లోనే చేంజెస్ వస్తాయి కాబట్టి అది ఒకరి నుంచి ఇంకొకరికి ఫ్యామిలీలో ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు. అది జెనెటిక్. దెన్ లైఫ్ స్టైల్. ఈ రోజున ఇంకా అందరికీ అవేర్‌నెస్ ఉంది. చెప్పక్కర్లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా క్యాన్సర్స్ అటాక్ అవుతున్నాయి. ఏంటి లైఫ్ స్టైల్ అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేసింది. ఎక్సర్‌సైజెస్ చేయడం లేదు. కొంచెం ఒబేసిటీ ఉన్నా కూడా లోపల అనేది సెల్స్ డ్యామేజ్ అవ్వడం అది చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఉంది మనం కూర్చొని కదలకుండా ఉన్నా కూడా ఇట్స్ ఈక్వల్స్ టు స్మోకింగ్ అంటున్నారు. అంటే ఒకసారి ఎప్పుడన్నా ఐటీస్ ఎక్కడైనా బ్యాంక్స్‌లో వర్క్ చేసేవాళ్ళు కానీ, ఇంట్లో అయినా హౌస్ వైఫ్స్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నారు అంటే, మళ్ళీ కొద్దిసేపు అలా లేచి నిలబడి నడవడం అది చేయాలి. సో, మూవ్‌మెంట్ అనేది ఉండాలి బేసికల్‌గా. ఓకే. సో, కూర్చొని ఉండడం ఈజ్ ఈక్వల్స్ టు స్మోకింగ్ సిగరెట్ అంటే చూసుకోండి అదెంత డేంజరస్సో. ఆహ్, దెన్ ఇంకొకటి లైఫ్ స్టైల్‌లో వెళ్తే మనం తినే ఫుడ్ చాలా చేంజెస్ అయిపోయాయి చూడండి. ఫుడ్‌లో ఉన్న పెస్టిసైడ్స్, పురుగు మందులన్నీ కొడుతూ ఉంటారు కదా! అది ఇంకా మనం లోపలికి తీసుకుంటున్నాము త్రూ ఫుడ్ అంటే స్లో పాయిజన్ లాగా లోపల సెల్ డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ అంటే ఇప్పుడు చూడండి పొల్యూషన్ చాలా ఉంటుంది అసలు. మన ఇంట్లో కూర్చున్నా కూడా పొల్యూటెడ్ ఎయిర్ పీలుస్తున్నాము. అండ్ వీఆర్ ఆల్ ప్యాసివ్ స్మోకర్స్ టూ. అంటే స్మోక్ చేయట్లేదండి నేను అన్నా కూడా మీ పక్క నుంచే ఎవరన్నా స్మోక్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే అది మనం పీల్చినా కూడా స్మోక్ చేస్తున్నట్టే. ఓకే. సో ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ మనం కొన్ని వాడుతున్న క్లీనింగ్ లిక్విడ్స్ ఆర్ ఫుడ్ లో వాడుతున్న సమాజనమోటో ఆర్ ఎనీ యాడిటివ్ కలర్స్. ఇప్పుడు చూడండి మనం చికెన్ 65 ఇలాంటివి తింటుంటే కలర్స్ యాడ్ చేస్తుంటారు. కలరింగ్ ఏజెంట్స్ కానీ ఆర్ ఆల్రెడీ వాడిన ఆయిల్ మళ్ళీ రీహీట్ చేసిన ఆయిల్ లో చేసిన ఫుడ్స్ ఏమన్నా తిన్నా కానీ దీస్ ఆర్ ఆల్ క్లీనింగ్ లిక్విడ్స్ లో ఉన్న కెమికల్స్ వల్ల మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది లోపల మనకి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇంకొకటి మేజర్ పార్ట్ ఏంటి అంటే స్ట్రెస్ అండి. మనము ఏ చిన్న స్ట్రెస్ పడినా కూడా లోపల చాలా కణాలు ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. కానీ ఈ రోజుల్లో స్ట్రెస్ లేనిది ఎవరికి చెప్పండి అసలు. స్ట్రెస్ అనేది చిన్న పిల్లలు జస్ట్ స్కూల్కి వెళ్తున్న కిడ్ నుంచి అందరికీ ఉంది కదా, ఏదో ఒక లెవెల్లో. దానికి ఏంటి విరుగుడు అంటే బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ బీ పాజిటివ్ సో దట్ ఆ స్ట్రెస్ నుంచి కొంచెం బయటపడగలుగుతాము. మా కోచ్ ఒకటి చెప్తూ ఉంటారు, మమ్మల్ని గైడ్ చేస్తున్న సార్ కూడా ఏది జరిగినా మన మంచికే అంటే ఇప్పుడు అది కష్టంగా అనిపించవచ్చు, తర్వాత తర్వాత ఓ అలా జరగడం మంచిదే అని అనిపిస్తుంది అనమాట. సో దట్స్ వై స్ట్రెస్ పడడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి డూ మెడిటేషన్, డూ యోగా. సో సో దట్ కొంచెం పాజిటివ్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ ఫర్ ద క్యాన్సర్. అందుకని అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను నేను కూడా. అండ్ సమ్ ఇన్ఫెక్షియస్ వైరసెస్ నుంచి కూడా హెచ్పివి, సమ్ హెపటైటిస్ బి అండ్ సి వాటి వల్ల కూడా కొన్ని ఒక్కొక్కసారి రావడానికి అవకాశం ఉంటుంది అని అంటారనమాట. సో మేజర్లీ మనం తింటున్న ఫుడ్, మనం పీలుస్తున్న గాలి యాజ్ వెల్ యాజ్ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ మనం మేనేజ్ చేయగలిగితే చాలా వరకు దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. ఓకే. నౌ మరి ఎలాంటి డైట్ తీసుకుంటే ఓకే, ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే మనం దీన్ని రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే.
సో either థర్డ్ స్టేజ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ లో వచ్చినప్పుడు కొంతమంది సర్వైవ్ అవ్వగలుగుతున్నారు, కొంతమంది అవ్వలేకపోతున్నారు. బికాజ్ అది లోపల చాలా డ్యామేజ్ అయిపోయి ఆల్రెడీ ఓవర్ పవర్ అయిపోయింది కాబట్టి ఇంకా కష్టం అవుతుంది. సో ముందే మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చా? సో ఎలాంటి ఇది ఉండాలి అంటే మీకు ప్రివెంట్ ద క్యాన్సర్. సో ఫస్ట్ హెల్దీ డైట్ అండి. ఒక మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ బాగా తీసుకోవడం వలన మీకు ఏమవుతుంది అంటే మంచి డైట్ లో సి విటమిన్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల, సి విటమిన్, ఈ విటమిన్ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవడం వలన ఏమవుతుంది అంటే లోపల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించగలుగుతాయి అన్నమాట. యాక్చువల్లీ చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, మనం రోజు పీల్చుకునే ఆక్సిజన్ కూడా లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కలగజేస్తాయి. అంటే లోపల కొంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అంటే ఈ సింపుల్ గా మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఐరన్ ని బయట పడేసాం అనుకోండి, అది రస్ట్ పడుతుంది. అంటే ఏంటి, గాల్లో ఉన్న ఆక్సిజన్ ని పీల్చుకొని ఆ ఇనుము, అంత గట్టి ఇనుము కూడా తుప్పు తుప్పు అయిపోతూ ఉంటుంది, రస్ట్ ముక్కలు ముక్కల్లాగా. అంటే ఏంటి, ఆ ఆక్సిజన్ కి అంత పవర్ ఉంది. సో అంత పెద్ద ఇనుమే మీకు అయిపోతున్నప్పుడు లోపల మనం పీలుస్తున్నప్పుడు కూడా కొన్ని సెల్స్ అనేవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా చెప్పగలంటే, ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ వాళ్ళకి లంగ్స్ పాడవుతాయి అని అందరికీ తెలుసు కదా. ఎలా పాడవుతాయి? యాక్చువల్లీ ఒక సెల్ ఇంకొక సెల్ ఇలా ఒకదాన్ని ఒకటి అతుక్కొని ఉన్నప్పుడు ఈ స్మోక్ వెళ్ళి ఒక సెల్ ని డిస్టర్బ్ చేస్తుంది, దాని డిఎన్ఏని అండ్ దాని స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేస్తుంది. అది వెళ్ళి దాని ఇది కంప్లీట్ చేసుకోవడానికి ఇంకొక సెల్ ని డ్యామేజ్ చేస్తుంది. సో అలా ఇట్స్ సైక్లింగ్ ప్రాసెస్ లో అలా 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 డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మరి ఈ డ్యామేజ్ ని మనం ఎలా న్యూట్రలైజ్ చేయొచ్చు అంటే, రిచ్ సి విటమిన్ డైట్ తీసుకోవడం వలన ఈ విటమిన్ కానీ, అండ్ డి విటమిన్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, డి విటమిన్ కూడా మీ ఫుడ్ లో ఉంటే క్యాన్సర్స్ ని రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో రిచ్ సి విటమిన్ అంటే మీరు చూడండి, ఇప్పుడు సి విటమిన్ అందరికీ అర్థమైపోయింది, కరోనా పుణ్యమా అని. ఇట్స్ గుడ్. అండ్ జనరల్లీ పుల్లగా ఉన్న పదార్థాలు, పళ్ళు కానీ కూరగాయలు ఏమున్నా కూడా సి విటమిన్ రిచ్ ఫుడ్స్. ఓకే, ఉసిరికాయలు, నిమ్మకాయలు, ఆరెంజెస్ అండ్ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి బెర్రీస్ లో. అండ్ బ్రోకోలీలో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా గార్లిక్ కానీ, గ్రీన్ టీ, వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు చూడండి, వింటర్ సీజన్, యాక్చువల్లీ జలుబు, దగ్గు ఇవన్నీ వస్తాయని మనకి గాడ్ కూడా, నేచర్ ఎంత చక్కగా డిజైన్ చేయబడిందంటే, ఇప్పుడే మనకి ఉసిరికాయలు దొరుకుతాయి, ఇప్పుడు ఆరెంజెస్ చాలా దొరుకుతున్నాయి, రేగుపళ్ళు, మన రేగుకాయలు అంటాం కదా, అవి కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఇవన్నీ రిచ్ సి విటమిన్ ఉన్న ఫుడ్ అండి. అయితే ఎప్పుడైతే సి విటమిన్ ఎక్కువ తీసుకున్నామో, ఈ డ్యామేజ్ అవుతున్న సెల్ తనని తాను రిపేర్ చేసుకొని, న్యూట్రలైజ్ చేసుకొని మళ్ళీ గుడ్ సెల్ గా మారిపోతుంది. ఓకే, సో టమాటోస్ లో సి విటమిన్ ఉంటుంది. ఇంతకు ముందు చూడండి, పాత రోజుల్లో ఇంటికి రాగానే నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే, గెస్ట్స్ వస్తే. కానీ ఇప్పుడు ఆ కల్చర్ ఉందా మనకి? ఎందుకు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవాళ్ళు? ఇట్స్ గుడ్, హెల్త్ కి చాలా మంచిది, సంథింగ్, ఓన్లీ వాటర్ ఇవ్వకుండా నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారు అన్నట్టుగా ఉంటుంది, ఒక డ్రింక్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడంతా మనం కోలా, కోకో కోలా, ఇవి ఎరేటెడ్ డ్రింక్స్ వాడుతున్నాం. వాటిలో ఏముందండి? ఓన్లీ సోడా, షుగర్, కలర్, అంతే. మూడు మంచివిగా బాడీకి. సోడా ఎక్కువ తీసుకుంటున్నా కూడా బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఇంక షుగర్ దానిలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట డ్రింక్స్ లో. అండ్ సో కలర్స్ కూడా మంచివి కావు కదా. బట్ మన కల్చర్స్ లో ఉన్నదాన్ని కూడా మనం వదిలేసి ఇలా వెళ్తున్నాం కాబట్టి మనకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో ఎప్పుడైతే రిచ్ సి విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకున్నారో, ఈ డ్యామేజ్ అవుతున్న సెల్ కూడా రిపేర్ అయిపోయి మళ్ళీ మంచిగా తయారవ్వడం వలన ఇంకేముంది, డ్యామేజ్ అవుతున్నా, ఒకవైపు డ్యామేజ్ అవుతుంటది, తప్పదది.
మన పొల్యూషన్ ఉన్న గాలి పీలుస్తాము, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము, పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం తింటూ ఉంటాము, క్లీనింగ్ లిక్విడ్స్ వీటన్నిటిలో హెల్దీ మంచి క్లీనింగ్ లిక్విడ్స్ వాడుకుంటే మంచిది, అంతంత కెమికల్స్ ఉన్నవి కాకుండా. సో దట్స్ వై దేర్ మనం ప్రివెన్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఎంత సి విటమిన్ ఉన్న ఫుడ్ తినాలి అంటే జనరల్లీ మీరు ఇప్పుడున్న పొల్యూషన్ ఇంత ఎక్కువగా ఉంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి మినిమం ఒక 1000 to 2000 mg వరకు సి తీసుకోవాలండి, సి విటమిన్ అలాగా. సో ఇప్పుడు జామకాయలు వాటిల్లో కూడా సి విటమిన్ ఉంటుంది, కొన్ని రకాల ఫ్రూట్స్. ఇప్పుడు రోజు నేను ఆరెంజెస్ తినగలనా? సపోజ్ ఒక 4 రోజులు నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం నిజంగా. బట్ 4 రోజులు తినేసరికి 5వ రోజుకి ఏమవుతుంది, నాకు వద్దు, ఎందుకంటే మనకి బోర్ కొట్టేస్తుంది కదా. సో ఫుడ్ ద్వారా కొంతే తీసుకోగలుగుతాం, మన బాడీకి కావాల్సినంత తీసుకోవడం కష్టం, అంత తిన్నా కూడా క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి, ఆ క్యాలరీస్ మళ్ళీ బర్న్ చేయాలి కదా. ఓకే, సో స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్ ఏంటి అంటే సప్లిమెంటేషన్. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, మీరు ఎంత కావాలి మన బాడీకి, మనం ఎంత తీసుకోవాలి అన్న మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది సప్లిమెంట్స్ ఫిల్ చేస్తాయి అనమాట. ఈట్ హార్డ్ హీట్ స్మార్ట్. సో ఈట్ హార్డ్ అంటే ఏంటి, ఒక 4 జామకాయలు లేకపోతే 2 జామకాయలు, 3-4 ఆరెంజెస్, ఒక నిమ్మకాయని, వాటర్, ఇవన్నీ తాగడం ఎంత ఎత్తో ఒక్క సి విటమిన్ సప్లిమెంట్స్ వేసుకోవడం చాలా ఈజీ కదా. సప్లిమెంట్స్ లో కూడా మళ్ళీ ఆర్గానిక్ ఉంటాయండి, విత్ సింథటిక్ ఉంటాయి. సింథటిక్ వేసుకునే కొద్దీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మీరు మమ్మల్ని కన్సల్ట్ చేసినట్టయితే మేము చాలా హెల్ప్ చేయగలుగుతాం. పర్ డే ఎంత తీసుకోవాలి మనం, ఎంత ఫుడ్ ద్వారా తీసుకోవాలి, ఎంత సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాలి, సప్లిమెంట్స్ లో కూడా ఆర్గానిక్ ఏంటి, సింథటిక్ ఏంటి, ఇలా మీకు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము డీటెయిల్డ్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాము. సో నేను ఇంతకీ చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఒకటి కాజెస్ మనకి తెలుసు, దాన్ని ప్రివెంట్ చేసుకోవడం బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు మనకి ఒక హాస్పిటల్లో కూడా నేను ఈ స్లోగన్ చూశాను, యువర్ ఫస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్. అంటే ఏంటి, మనకు రకరకాల ఆస్తులు ఉంటాయి కదా, అసెట్స్, వెల్త్, బట్ ఫస్ట్ అసెట్ ఈజ్ హెల్త్ అనమాట. అంటే హెల్త్ ని కాపాడుకుంటే రిమైనింగ్ అన్ని ఆస్తుల్ని కాపాడుకున్నట్టే కదా. మనం హెల్తీగా లేకుండా ఎన్ని రకాల ఆస్తులు వెనకాల ఉన్నా మనం వాటిని ఎంజాయ్ చేయలేము, అది ఉన్నా లేనట్టే. ఓకే, సో ఒకటి వచ్చాక చాలా బాధాకరం. సో దాన్ని రాకుండా చేసుకోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొల్యూషన్, ఇవన్నీ ఏజెంట్స్ నుంచి తప్పించుకొని తిరగడం కష్టం. సో దట్ ప్రివెంట్ చేసుకోవాలి అంటే హై విటమిన్ సి అండ్ ఈ ఉన్న డైట్స్ బాగా తీసుకోవడం వలన క్యాన్సర్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు మాక్సిమం. సో దట్ ఆ హై విటమిన్ సి ఉన్న ఫుడ్స్ ని మీరు తీసుకుంటూ, సో కొంత ఫుడ్ ద్వారా, కొంత సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం వలన డెఫినెట్లీ మిమ్మల్ని మీరు చాలా కాపాడుకోగలుగుతారు. ఆ టైంలో మమ్మల్ని కన్సల్ట్ చేసినా కూడా మేము మీకు మంచి కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతాము అని చెప్పడమే మా ఉద్దేశం అండి. సో ఇది చాలా బ్రీఫ్ గా వాట్ ఈస్ క్యాన్సర్, వాట్ ఆర్ ద టైప్స్ అండ్ స్టేజెస్, అండ్ ఎలా వస్తుంది, రాకుండా మనం ఏం చేసుకోవచ్చు అనేది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే వచ్చాము. సో దట్ మీకు అది అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఫర్ లిజనింగ్ టు మీ. అండ్ మాకు భావితరం అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, భావితరం యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆ ఛానల్స్ లో మీకు హెల్త్ కంటెంట్, హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంటుంది. సో దట్ ఇఫ్ యూ లైక్ అవర్ information, please like, share, subscribe, so for giving more health information on health. Okay, support us and encourage us. So thank you so much. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా వాల్యుయబుల్ అండ్ ఇంపార్టెంట్ హెల్దీ
హెల్త్ గురించి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఇంత చక్కగా వివరించారో చాలా హెల్ప్ఫుల్ ఇది ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైమ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.